మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం నందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదములకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆరోహణము తరువాతి మొదటి ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 33 నుంచి 39 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆరోహణము తరువాతి మొదటి ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 33 నుంచి 39 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నవి. యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని జరిగించి తండ్రి ఉద్దేశానుసారంగా నడుచుకుంటూ మన పాపములను మనల్ని వినిపించడానికి పరలోకము నుండి తండ్రి యొద్ద నుండి ఆయన పంపబడి ఉన్నాడు. మనలను నిత్యరాజ్యానికి చేర్చుటకు, మనము ఆయనతో నిత్య జీవంలో ఉండుటకు తండ్రి చిత్తాన్ని జరిగించి తిరిగి ఆయన ఆరోహణమై తండ్రి యొద్దకు చేర్చబడుతున్న సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోహాను ద్వారా పలికిన మాటలు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్న మాట, యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును అంటున్నారు. కొంతకాలమే ప్రభు మనతో ఉండేవాడుగా ఈ లోకములో, తిరిగి మరలా ఆయన తన తండ్రి యొద్దకు వెళ్ళువాడే ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేశాడు. అంటే నిత్యము నిరంతరము యుగయుగాలు జీవించవలసిన తండ్రితో కుమారుని యొక్క సంబంధాన్ని మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే పరిశుద్ధాత్మ చేత మనము అక్కడికి నడిపింపబడే విధానాన్ని ప్రభు గుర్తు చేశారు. ఈ విషయాలను ప్రభు శిష్యులకు తెలియజేస్తున్నప్పుడు వారు, మీరు నన్ను వెదకుదురు కానీ నన్ను కనుగొనరు, నేను ఎక్కడ ఉందునో అక్కడ మీరు రాలేరనేను అంటున్నారు. ప్రభువు చెప్తున్న మాట, మీరు నన్ను వెతుకుతారు కానీ నా యొద్దకు రాలేరు. అంటే ప్రభు యొక్క మాటని ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించి వాటి ప్రకారం నడుచుకుంటారో, వాటి ప్రకారం జీవించేవారే ఉంటారో వారే ఆ నిత్య జీవంలో ప్రవేశించేవారే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, మీరు నన్ను వెదకుదురు కానీ నన్ను కనుగొనరు అంటున్నాడు. ప్రభువుని వెతుకుతున్నారు కానీ కనుగొనరు. కనుగొనకపోవడం అంటే హృదయమందు, వాక్యమందు, తండ్రి యొక్క ఉద్దేశాలు యందు వారు జీవించలేకపోతే కనుక ప్రభువుని వెంబడించలేరనే విషయాన్ని ప్రభు గుర్తు చేస్తూ, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనేను అంటున్నాడు. అంటే తండ్రి యొద్దకు తాను చేర్చబడుతూ, మీరు తండ్రి యొద్దకు రావాలంటే మీ హృదయాలను, మీ ఆలోచనలను సరిచేసుకుని వాక్యమందును, విశ్వాసమందును, దేవుని యొక్క ఉపదేశమందు జీవించవలసి ఉన్నదనే విషయాన్ని ప్రభు వారికి గుర్తు చేశారు. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు, గ్రీసు దేశస్తులలో చెదరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించునా అంటున్నారు. అంటే ఈయన నేను వెళ్తున్నాను అనే మాటని వీళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారంటే, గ్రీసు దేశస్తుల యొద్దకు, చెదిరిపోయిన వారి యొద్దకు, ఎవరైతే ఆయనకు దూరస్తులై ఉన్నారో వారి యొద్దకు ఆయన వెళ్తున్నాడు అనే ఆలోచనతో వారు ప్రభు మాటలను అర్థం చేసుకున్నారు. అంటే ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభు యొక్క మహిమయందు ప్రవేశించగలగడానికి నిరీక్షణ కలిగి నిత్య జీవమునందు జీవించేవారై ఉంటారో వారిని గురించి ప్రభు మాటలు చెప్పారు. అందుకు యూదులు
మనము ఈయనను కనుగొనకుండానట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు అంటాడు. మనం ఆయన కనుగోకుండా అంటే మనకి కనబడకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు అన్న ఒక అపవిత్రతా భావాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఉండి వాళ్ళు అనుకుంటున్న మాట, గ్రీసు దేశస్తుల్లో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించిన అంటాడు. ఒకవేళ ఈయన గ్రీసు దేశస్తులకు చెదిరిపోయిన గ్రీసు దేశస్తుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి వాక్యాన్ని బోధించిన వారితో ఆయన ఉంటాడా అని అంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నన్ను వెదకుదురు కానీ కనుగొనరు, నేను ఎక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ప్రభువు మీరు నా యొద్దకు రాలేరు అని చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాటని వాళ్ళు ఆధారం చేసుకుని మనం ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళలేమో, ఎందుకు ఆయనతో మనం ఉండలేమో అని ఆలోచన కలిగి ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఏ వాక్యం అయితే మన మధ్యకు కృపాసత్య సంపూర్ణుడిగా నివసింపజేసిందో ఆ జీవము కలిగిన ప్రభువుని ఎవరైతే తమ హృదయాల్లో చేర్చుకుంటారో వారి యందు ఆయన జీవించువాడే అంటాడు, నిలిచివాడే అంటాడు. కాబట్టి ఇక్కడ వీరు మనకు ఆయన దూరమవుతున్నారు అనే ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు, కానీ ఆయన ఏ విధంగా తమ హృదయాల్లో చేర్చుకోవాలో వాళ్ళు ఆలోచన కలిగలేరు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను వెదకుతురు కానీ కనుగొనరు, నేను ఎక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ఒక అపవిత్రతా భావంతో వారు ఉన్నప్పుడు ప్రభు వారి యొక్క ఉద్దేశాలు ఎరిగిన వాడై ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించుటకు, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చుటకు ఆయన వచ్చిన విషయాలన్నిటినీ ఆయన మరి పై వచనాల్లో మనం చదివినప్పుడు ఆయన చెప్తున్న మాట, నేను తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. అంటే పరమునకు చేర్చబడు ప్రభువును బట్టి మరి ఆయన వెంబడించువారు, ఆయన సేవించువారు ఏమై ఉండాలో ప్రభు అక్కడ గుర్తు చేస్తూ, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొని వెళ్ళను అంటున్నాడు. అంటే దప్పిక అనగా తన హృదయమందును, ప్రవర్తనయందును, వాక్యమందును, విశ్వాసమందును, నీతి న్యాయములు జరిగించు సత్యమును అనుసరించి నడుచుటయందును ఎవరైతే ప్రభువుని ఎరిగిన వారై ప్రభు వాక్యానుసారంగా జీవించువారై ఉంటారో వారు ఆ దప్పికను తీర్చుకునేవారు. అంటే నిత్య జీవాన్ని పొందుకునే కృపను వాళ్ళు కలిగి ఉంటారు అనే విషయాన్ని ప్రభు అక్కడ వారికి గుర్తు చేసి, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను అంటున్నాడు. లేఖనానుసారంగా, వాక్యానుసారంగా ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచు వారి యందు వారి కడుపులో జీవజల నదులు అంటే జీవింపచేయు జలము అనగా ఆయన వాక్యము మన యందు నిలిచి జీవించి మనలను ఆయన యొద్దకు నడిపించుననే విషయాన్ని ప్రభు అక్కడ వారికి గుర్తు చేశారు. అందుకని అంటున్నాడు ఆయన, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు అన్నాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ప్రభు ఉండే ప్రదేశానికి, ప్రాంతానికి మనం చేర్చబడతాము. తండ్రితో ఆయన ఉండే ప్రదేశంలో మనం అక్కడ ఆయనతో ఉంటాము. కాబట్టి దానిని ఉద్దేశించి ప్రభు ఈ మాట చెప్తూ ఏమంటున్నాడు ఆయన, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను అంటున్నాడు. అంటే జీవింపజేయు ఆత్మ మీలో ఉండాలి. మీరు ఆ ఆత్మ యందు జీవించినట్లయితే నాతో కూడా జీవించువారే అంటారు, నేను ఉండి చోట మీరును నివసించువారై ఉంటారనే విషయాన్ని ప్రభు గుర్తు చేస్తూ, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పను అంటున్నారు. ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఆత్మ అంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి పరమునకు చేర్చబడిన తర్వాత మన మధ్య నివసించు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ముందుకు నడిపించి ప్రభు యొద్దకు చేర్చును. కాబట్టి ఆ ఆత్మయందు జీవించేవారమై ఉండాలని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. అందుకనే తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను అంటున్నారు. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించువారేముగా, సేవించువారేముగా, ప్రార్థించువారుగా మనం ఉండాలి. అందుకనే యేసు ప్రభు వారు యేసు ఇంకను మహిమపరచబడ లేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు అంటున్నారు. ఎప్పుడైతే ప్రభు మహిమపరచబడి ఆయన పరమునకు చేర్చబడి తండ్రితో ఆయన ఉంటాడో
అప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మన యందు తన ఆత్మకార్యాలను జరిగించును. కాబట్టి ఈ కృపాకాలంలో ఉన్న మనము ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచేవారిగా, ఆ ఎదురు చూచే సంఘముగా, విశ్వాసులుగా, జీవజల నదులు కలిగిన ఆత్మీయ స్థితిగతులు కలిగిన వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోహాను ద్వారా ప్రభువు తెలిపిన మాటలను తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు మీకేది ఇష్టం అడుగుడని ఈ వాక్యము సెలవిచ్చింది. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అతిథికొన మేళ్ల చేత మమ్మలను జీవింపజేసి మీ కృపయందు మమ్మలను నడిపిస్తున్నందుకే వందనాలు. జీవాత్మను మాకు ఇచ్చి ఉన్నారు. జీవింపజేయ ఆత్మ యందు జీవిస్తూ నీ నిత్య జీవములో జీవము గలగన నీ జీవజల ఊటల యందు జీవించగలిగిన కృప మాకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రభువా, మీరు తండ్రి యొద్దకు పరమునకు చేర్చబడుతూ అయా మా కొరకు స్థలము సిద్ధపరచని వెళ్ళి ఉన్నారనే విషయాన్ని మేము ఎరిగి తిరిగి మీరు మరలా రానయ్యున్నప్పుడు ప్రభువా నేను ఎదుర్కోగలిగిన ఆ విశ్వాస సైన్య సమూహములో మేమందరము నీతో జీవించినట్లు మాకు నీ కృప దయచేయండి. బలహీనం ప్రభువా బలపరచునైనా, రోగులం ప్రభువా స్వస్థపరచునైనా, మా ప్రతి అవసరత లెక్కల్లో మీ సహాయం, మీ సన్నిధి నీ వాక్యానుసారంగా మాకు అనుగ్రహించండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని, నేడు సభాతి పరిచయలలో నీ సన్నిధి మాపై ఉంచమని, ఈ దినమంతా నీ కాపుదల మాపై ఉంచమని, అయా జరగబోతున్న దేశంలో జరగబోతున్న అధికారుల యొక్క ఈ యొక్క నాయకుల యొక్క ఈ ఎలక్షన్ అన్నిటిలో ప్రభావ మీ సహాయం అనుగ్రహించి చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించమని, నీతి న్యాయములు జరిగించు, నీ దివ్యమైన చిత్త ప్రకారం ఏరినట్లు ప్రతి వారికి నీ కృప దయచేయమని, అటు రీతిలోనైనా నాయకులను మాకు అనుగ్రహించి వారిని బట్టి మీరు మహిమ పొందమని, ఈ దినమంతా మీ కాపుదల భద్రత మాపై నుంచి మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని, జీవజల ఊటలు కలిగిన జీవాత్మ కలిగిన ఈ అందు జీవించడానికి అట్టి కృప దయచేయమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.